శాంతి. అమృతధార ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనం గత ఎపిసోడ్లో చూస్తే భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఈ విషయాలన్నీ విన్నప్పుడు కూడా ఇవేవో వృద్ధావస్థ లోపలికి, వానప్రస్థ స్థితి లోపలికి వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే పరిమితం, యుక్త వయస్సులో ఉన్నటువంటి వాళ్ళకి, చిన్నారులకి అవసరం లేదు అనేటువంటి ఎన్నో భావనలు మనం ముందుకు వెళ్లకుండా చేస్తాయి అన్నమాట. కానీ ఇవన్నీ మన నమ్మకం మాత్రమే. నిజంగా భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఏ విధమైనటువంటి వయస్సుతో సంబంధం లేదు. ఇవన్నీ మన లోపల మానసిక పరిపక్వతని, పరిణితిని పెంచుతాయి. ఏవైతే మానసిక పరిపక్వతని, పరిణితిని పెంచి ఉన్నతంగా ఆలోచించగలిగే విశాల హృదయాన్ని ఇస్తున్నప్పుడు వాటిని కేవలం వయస్సుకి మాత్రమే పరిమితం చేసి నేను ఎందుకని ముందు నుంచే ప్రాక్టీస్ చేయడం లేదు, ఒకసారి ఈ నమ్మకాన్ని తొలగించి చూస్తే మొదటి నుంచే నా జీవితంలో వీటన్నింటినీ నేను విశేషంగా అలవర్చుకోగలిగితే నా ఫుట్ స్టెప్స్లో అనేక మంది నడవడానికి ఆచరణ యోగ్యంగా నా జీవితం మారగలిగితే నాకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ తల్లిదండ్రులకి కూడా తల్లి తండ్రి అయినటువంటి ఈశ్వరుడికి ఎంత సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అయితే ఒకసారి మనం విశదీకరించి చూస్తున్నాం. భక్తి అంటే కేవలం పూజ, అర్చన, భావన వీటికి మాత్రమే పరిమితం అవుతున్నాం. టెంకాయ ప్రదక్షిణ కేవలం ఒక అరగంట మాత్రమే పరిమితం అవుతున్నాం. కానీ జ్ఞానం లోపలికి వస్తే మన జీవితాన్ని భగవంతుడితో నేను దగ్గర సంబంధాన్ని ఏర్పరచుకోగలిగి, ఆయన శాంతిగా సాగరైతే నేను శాంత స్వరూపాన్ని, ఆనందగా సాగరైతే ఆనంద స్వరూపాన్ని, ప్రేమగా సాగరైతే ప్రేమ స్వరూపాన్ని, వీటన్నింటినీ నేను బయట వెతకక్కర్లేదు. ఇవన్నీ నా లోపలే ఉన్నాయి. అందుకే మనం విశేషంగా పూర్వీకుల దగ్గర నుంచి ఒక నానుడి వింటూ ఉంటాం. అందుకే చాలామంది అంటారు పెద్దల మాట చద్ది మూట అని. ఏంటంటే ఆ నానుడి భారతదేశం లోపల పుట్టినటువంటి వారికి విశేషంగా ఎవరు ఆధ్యాత్మిక నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనమందరం కూడా ఋషి సంస్కృతి లోపల ఋషికి పుట్టినటువంటి వారసులం. ఇవన్నీ మన బ్లడ్ జీన్స్ లోపలే ఉన్నాయి. మనం చాలా విషయాల లోపల ఇవి నా బ్లడ్ జీన్స్, నన్ను నేను పరివర్తన చేసుకోలేను అని చెప్తున్నాం కదా. అలాగే ఈ విషయాలన్నింటి లోపల మనం అందరం కూడా ఋషి సంస్కృతి లోపల ఋషికి పుట్టినటువంటి వారసులము. ఇప్పుడు ఇవి నా బ్లడ్ జీన్స్. ఈరోజు డాక్టర్స్ కూడా చాలామంది చెప్తున్నారు, ఇంత చిన్న వయసు లోపల మీకు షుగర్ రావడం, బీపీ రావడం గల కారణం హెరిడిటరీ, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవటం. ఈ రెండు కారణాల వలన మీకు ఈ షుగర్, బీపీ వస్తూ ఉన్నాయి. అయితే అటువంటి విషయాలపైన శ్రద్ధ తీసుకోగలుగుతున్నాం. కానీ ఋషి సంస్కృతిలో ఋషికి పుట్టినటువంటి వారసులం, ఇవన్నీ నా బ్లడ్ జీన్స్లోనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను మర్చిపోతున్నాను. వీటన్నింటినీ ఒకసారి స్మరణ చేయగలిగితే, ఒకసారి జ్ఞాపకం చేయగలిగితే, ఒకసారి చింతన చేయగలిగితే తప్పకుండా నా జీవితాన్ని జ్ఞానము అనేటువంటి సుగంధంతో పరివర్తన అనేటువంటి బాట వైపుకి నేను పరివర్తన చేసుకోగలను. ఎందుకంటే ఇందాక మనం చూసాం, దేహమే దేవాలయం. ప్రతి కర్మని శ్రేష్ఠ కర్మగా మార్చినప్పుడు దేహము దేవాలయంగా మారుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం భగవంతుని గురించి చెప్పేటువంటి కథలు కానీ, భగవంతుని యొక్క విశేషత గురించి కానీ చెప్పేటువంటి పురాణాలు ఎన్నో ఉన్నాయి. కానీ నీవే భగవంతుని యొక్క శ్రేష్ఠ సంతానము, భగవంతుని లోపల ఉన్నటువంటి విలువైనటువంటి, విశేషమైనటువంటి, అపారమైనటువంటి, నాశనం లేనటువంటి సంపద అంతా కూడా నీ లోపల ఉంది, నువ్వు దాన్ని వెలికి తీయగలవు అని చెప్పేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? భగవంతుని గురించి కథలు వినడం తప్పేం కాదు. కానీ అవన్నీ ఒక స్థాయి, ఒక మానసిక పరిపక్వత, ఒక పరిణితిని మాత్రమే తీసుకొస్తాయి. కానీ ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద గాడ్, నేను ఆ భగవంతుని యొక్క, ఈశ్వరుని యొక్క శ్రేష్ఠ సంతానము అనుకున్నప్పుడు నా లోపల ఎంత సమర్పణ భావమో, శుద్ధ చింతన కలుగుతుంది. ఎందుకంటే లౌకికంలో మనం చూసినా నేను ప్రధానమంత్రి యొక్క కూతుర్ని, నేను ప్రధానమంత్రి యొక్క కొడుకుని, లేదా నేను రాష్ట్రపతి యొక్క సంతానము అనుకున్నప్పుడు ఎంత భావన ఉంటుంది. నేను భగవంతుని యొక్క శ్రేష్ఠ సంతానము అన్నటువంటి చెప్పేటువంటి గొప్ప జ్ఞానము, ఆ భావన ఎంత బాగుంటుంది.
బట్ ఈ జ్ఞానము లోపల ఇంకొక విలువైన విశేషత ఏంటంటే భర్పూర్త, సంతోషము, సుఖము, ఆనందము, ప్రేమ, శక్తి అన్నీ నా లోపలే ఉన్నాయి, నా ఆలోచనల లోపలే ఉన్నాయి. నా ఆలోచనని, నా దృష్టికోణాన్ని నేను పరివర్తన చేసుకోగలిగితే తప్పకుండా నా జీవితాన్ని నేను పరివర్తన చేసుకోగలను అని గుడ్డి చెప్పగలిగినటువంటి ఏకైక వస్తువు ఏదైనా ఉంది అంటే జ్ఞానము. కాబట్టి భక్తి జ్ఞానము అయిన తరువాత వైరాగ్యము. చాలామంది వైరాగ్యము అనేటువంటి మాట వినంగానే సంసారంలో ఉన్నటువంటి బంధనాలని, సంబంధాలని, బాధ్యతలని, పరివారాన్ని, విద్యని, సంపాదనని అన్నింటినీ వదిలిపెట్టి ఏదో అడవులకి వెళ్ళేసి ముక్కు మూసుకొని తపస్సు చేయడము అనేటువంటి భావన చాలామంది లోపల ఉంది. కానీ వైరాగ్యము అనేటువంటి మాటని మనం ఒకసారి పరిశీలన చేసి చూస్తే నా రాగ్ హే, నా ద్వేష్ హే, ఓన్లీ ప్యార్ హే. అంటే రాగము లేదు ఏ విషయము పట్ల, ద్వేషము లేదు, శుద్ధమైనటువంటి వస్తువుని వస్తువుగా చూడగలిగినటువంటి ఒక గొప్ప ప్రేమ. రాగము అంటే విపరీతమైనటువంటి మోహము. ఇప్పుడు ఒక వస్తువు కావాలి, ఆ వస్తువు నాదైతే బాగుండు, ఈ వస్తువు లేకపోతే ఇక నేను జీవించలేను, ఈ వస్తువే నా సంతోషానికి, నా సుఖానికి ఆధారము, ఇది రాగము. అలాగే ఒక వ్యక్తిని తీసుకున్నా, ఈ వ్యక్తే నా ఆనందానికి ఆధారము, నా సుఖానికి ఆధారము, నా సంతోషానికి ఆధారము. ఈ వ్యక్తి లేకపోతే నాకు సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందము లేదు అనేటువంటి భావన, ఇది రాగం వైపుకు వెళ్తుంది. ఈ రాగమే ముదిరితే మోహంగా మారుతుంది. ఈ మోహమే ముదిరితే వ్యక్తి పైన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే విపరీతమైనటువంటి దుఃఖం ఏర్పడుతుంది. బట్ ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఇతరులపైన ఆధారపడటం, వ్యక్తి కానీ వస్తువు కానీ. ఇది రాగము. ద్వేషము అనుకోండి, నా ద్వేష హే, ద్వేషం లేదు, ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు, ఎవరి పట్ల అసూయ అవసరం లేదు, ఎవరి పట్ల కోపము లేదు. ఏ వస్తువు లేకపోయినా, ఏ వ్యక్తి లేకపోయినా, ఏ పరిస్థితి సరిగా లేకపోయినా నేను సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించగలను అనేటువంటి శక్తి రాగము కాకుండా, ద్వేషము కాకుండా, రెండింటికి మధ్య ఉన్నటువంటి ప్రేమ వలన మాత్రమే సంప్రాప్తిస్తుంది. కాబట్టి ఎవరినైనా శుద్ధంగా ప్రేమించండి, ఏ వస్తువైనా కానివ్వండి, ఏ వ్యక్తి అయినా కానివ్వండి. కానీ వస్తువు, వ్యక్తియే నా సంతోషానికి, సుఖానికి ఆధారము అనేటువంటి భావన లోపలికి వెళ్ళొద్దు. ఇది నా రాగ్ హే, నా ద్వేష హే, రెండింటికి మధ్య ఉన్నటువంటి స్థితి. అయితే ఈ స్థితి రావడం వల్ల ఏమవుతుంది అంటే ఒక యోగయుక్త స్థితి, ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఏర్పడుతుంది, ఒక సమత్వం అనేది ఏర్పడుతుంది. ఏదైనా ఒక సందర్భము వచ్చినా, ఒక పరిస్థితి వచ్చినా దానిని జ్ఞానయుక్త, యోగయుక్త బుద్ధితో పరిశీలన చేయగలిగి ఆ పరిస్థితిని నాకు అనుకూలంగా మార్చుకొని పరిస్థితిపై విజయాన్ని పొందగలిగినటువంటి శక్తి వస్తుంది. కాబట్టి మనం అందరం ఇదే కోరుకుంటున్నాం కదా మన జీవితంలో, పరిస్థితులపైన విజయం సాధించాలి, పరిస్థితిని ఓడించాలి, నేనే గెలవాలి, వ్యక్తులందరినీ శుద్ధంగా ప్రేమించాలి, స్వచ్ఛంగా ప్రేమించాలి. ఇదే కదా మనం అందరం కోరుకుంటున్నాం. ఈ వైరాగ్యం యొక్క సమత్వ భావనని ఆధారం చేసుకొని రెండింటికి ఆధారభూతమైనటువంటి భక్తిని, జ్ఞానాన్ని సమగ్రమైనటువంటి పరిపూర్ణ భావనతో చేయగలిగితే నేనెందుకు నా జీవితాన్ని ఒక వికసించమైనటువంటి పుష్పంగా నేను ఎందుకు తయారు చేసుకోలేను? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం చూస్తున్నాం, నేను ఒక పేరెంట్ని, నేను ఒక తల్లి కావచ్చు, లేదా నేను తండ్రి కావచ్చు. నాకు పిల్లలు ఉన్నారు, స్కూల్లో నేను చదివిస్తూ ఉన్నాను, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి డెఫినెట్గా ఒక ప్రోగ్రెషన్ కార్డు అనేది ఇస్తారు. అంటే ఏ ఏ సబ్జెక్ట్ లోపల ఎన్ని మార్క్స్ వచ్చాయి, వీళ్ళ యొక్క వృద్ధి ఎలా ఉంది, వీళ్ళ యొక్క ప్రోగ్రెషన్ ఎలా ఉంది, వీళ్ళ యొక్క స్టడీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ యొక్క కెపాసిటీ ఎలా ఉంది, మొత్తం ఆ ప్రోగ్రెషన్ అనేది చూస్తే వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది ఎలా ఉందో తెలుపుతుంది. కాబట్టి దాన్ని ప్రోగ్రెసివ్ రికార్డ్ అంటారు. అంటే నా పిల్లలకి మంచి మార్క్స్ వస్తే డెఫినెట్గా నేను ఎంతో సంతోషిస్తాను, నేను ఎంతో ఆనందిస్తాను. ఓకేనా?
ఇదంతా ఒక హద్దులో ఉన్నటువంటి కోణం అన్నమాట. ఒక్కసారి ఈ విషయాన్ని కనులు మూసుకొని ఆంతరంగికంగా పరిశీలన చేయగలిగి చూస్తే, నాకు ఇంత విలువైన జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రి కావచ్చు, ఆ తల్లి తండ్రి అయినటువంటి మాత్పిత అయినటువంటి భగవంతుడు కావచ్చు, ఒక్కసారి మన జీవితం యొక్క ప్రోగ్రెసివ్ రిపోర్ట్, జ్ఞానం ఎలా ఉంది, యోగం ఎలా ఉంది, ధారణ ఎలా ఉంది, సేవ ఎలా ఉంది, విలువలు ఎలా ఉన్నాయి, నేను ఇచ్చినటువంటి సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేస్తున్నారు, భక్తి ఎలా ఉంది, వీటినన్నింటినీ ఒక్కసారి భగవాన్ ఏ మాతా పితాగా మనందరి ప్రోగ్రెసివ్ రిపోర్ట్ చూస్తే, మన లైఫ్ యొక్క బ్యాలెన్స్ షీట్ చూస్తే, ఆయన మంచిగా పాస్ మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వేసి డిస్టింక్షన్లో పాస్ చేయాలనే చూస్తారు. కానీ కొంచెము శ్రద్ధ, కొంచెము భావనతో చేస్తే ఎలా ఉంటుంది? జీవితాన్ని సాధారణంగా ఆలోచించడం కంటే నా ప్రోగ్రెసివ్ రిపోర్ట్ కనుక గాడ్ యొక్క చేతి లోపలికి వెళ్తే అది ఎలా ఉంటుంది అనేటువంటి భావనని నేను ఒక్కసారి పెంచుకోగలిగితే, ఎలాగైతే నా పిల్లలు స్కూల్ లోపల మంచి మార్క్స్ వచ్చినప్పుడు నేను ఎంత సంతోషపడుతూ ఉన్నానో, అదేవిధంగా ఈశ్వరుడు ఈ ప్రకృతి అనేటువంటి స్కూల్ లోపల, ఈ విశ్వము అనేటువంటి స్కూల్ లోపల మనల్ని అందరినీ కూడా ఒక గొప్ప ఉద్దేశ్యం కోసం, ఒక గొప్ప లక్ష్యం కోసం కార్యోన్ముఖులుగా అయ్యేందుకు, అనేక మందికి ఆదర్శప్రాయంగా అయ్యేందుకు ఇచ్చినటువంటి ఈ విశ్వము అనేటువంటి స్కూల్ లోపల నేను కానీ నా ప్రోగ్రెషన్ని మంచిగా చేసుకొని వెళ్తే ఆయన నిజంగా సంతోషించరా? డెఫినెట్గా సంతోషిస్తా. భగవంతుడు మనల్ని చూసి ఖుషి అయితే అంతకంటే నిజంగా ఏం కావాలి కదా. మనము వృద్ధిలోకి వెళ్తే, ఉన్నతిలోకి వెళ్తే, ఆనందం వైపుకి వెళ్తే, సుఖ జీవనం వైపుకి వెళ్తే, పంచతత్వాలని కూడా పావనంగా ఉంచగలిగితే, ఫస్ట్ మనందరికంటే కూడా సంతోషించేది మనకి తండ్రి అయినటువంటి ఈశ్వరుడు. ఈ భావాలన్నింటినీ కూడా ప్రతిరోజు కొంత సమయం ఇవ్వడం వలన శరీరానికి మెడిసిన్ వేస్తే లోపల ఉన్నటువంటి అనారోగ్యాన్ని ఏ విధంగా తీసేస్తుందో, శరీరానికి ఎక్సర్సైజ్ చేస్తే ఏ విధంగా షుగర్, బీపీ రాకుండా స్టిఫ్నెస్ ఎలా వస్తుందో, ఆత్మ అయినటువంటి నేను, ఆత్మ లోపల ఉన్నటువంటి కర్మేంద్రియాలైనటువంటి మనస్సు, బుద్ధి, సంస్కారము కూడా శ్రేష్టత్వం వైపుకు వెళ్ళడానికి, పురోగమనం వైపు వెళ్ళడానికి ఎంతో అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణను చూస్తే, మనం ఒక గులాబీ పువ్వు తోటలో కానీ మల్లె తోటలో కానీ వెళ్తే గులాబీ పువ్వుని చూస్తున్నాం, మల్లె పువ్వు నుంచి వచ్చేటువంటి సుగంధాన్ని చూస్తున్నాం, వాసనని చూస్తున్నాం. అది నా సొంతమైతే బాగుండని అనుకుంటున్నాం, కానీ దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు? అంతే కదా. ఈరోజు మనం పరిశీలన చేస్తే గులాబీ పువ్వు ఒక మొగలాగే ఉంటుంది, కానీ ఉదయాన్నే మనం లేచి చూస్తే సంపూర్ణంగా వికసించి ఉంటుంది. పువ్వును చూస్తున్నాం, పువ్వు వెనక ఉన్నటువంటి, పువ్వు అందానికి కారణమైనటువంటి, పంచతత్వాల్లో ఒకటి అయినటువంటి భూమికి కూడా కారణమైనటువంటి ఈశ్వరుణ్ణి మర్చిపోతున్నాం అన్నమాట. కాబట్టి భక్తి కానీ, జ్ఞానము కానీ, శుద్ధ శ్రేష్ఠ సాత్విక చింతన కానీ మన లోపల మానసిక పరిపక్వతని తీసుకొస్తాయి, పరిణితిని తీసుకొస్తాయి. మన లోపల నిద్రపోతున్నటువంటి, నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి చైతన్యమైన శక్తిని మేల్కొల్పుతాయి. మన లోపల ఉన్నటువంటి సత్యాన్వేషిని, ఒక ఋషిని, ఒక దర్శనీయమైనటువంటి మూర్తిని మేల్కొల్పుతాయి. ఏ విధంగా మనల్ని ఇంత ఉన్నతి వైపుకి తీసుకెళ్తున్నటువంటి, మనకి ఉద్ధరణ ఇచ్చేటువంటి వీటన్నింటికి నేను ఎందుకు ప్రయారిటీ ఇవ్వకూడదు? నేను ఎందుకు నా లిస్ట్ లోపల ప్రయారిటైజ్ చేయకూడదు? ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచిస్తే తెలియదు కదా, మొక్కే వంగంది మానే వంగుతుందా? ఒక్క క్షణం నేను ఆలోచిస్తే తప్పకుండా వీటన్నింటినీ నా జీవితం లోపల విలువైన వాటిగా నేను చేసుకోగలను. ఎందుకంటే ఇంగ్లీష్ లోపల ఒక సామెత ఉంది, రిటైర్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఇన్ ఏ వెరీ రిచ్ మేనర్. జీవితం నుంచి మామూలుగా రిటైర్ అవ్వద్దు, చాలా రిచ్గా రిటైర్ అవ్వండి. మామూలుగా రిటైర్ అవ్వడం అంటే ఈరోజు మనం బాల్యం, యవ్వనం మధ్యలో ఉన్నటువంటి యుక్తావస్థ వీటన్నింటినీ దాటుకుంటూ వృద్ధాప్యం లోపలికి వెళ్తున్నాం. వృద్ధాప్యం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఒక రకమైనటువంటి ఎంప్టీనెస్, ఒక రకమైన వ్యాక్యూమ్ బయలుదేరుతుంది.
భగవంతుడిచ్చినటువంటి ఇంత పరిపూర్ణమైన జీవితం లోపల నేనేం సాధించాను స్థూలంగా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పడుతుంది ఎవరికైనా. నా జీవితం అనేటువంటి డైరీ లోపల నేనేం చేశాను, ఇతరులకు ఎంత సేవ చేశాను అంటే డైరీ లోపల ఉన్నటువంటి పేజెస్ అన్నీ కూడా ఖాళీగానే ఉంటున్నాయి. అవునా కదా? చాలామంది జీవితం లోపల ఇదే జరుగుతుంది అన్నమాట. అయితే మన లైఫ్ నుంచి మనం రిటైర్గా రీచ్ అవ్వాలి అంటే వీటన్నింటినీ నేను ఎందుకు ప్రయారిటైజ్ చేయకూడదు? ఎప్పటి నుంచో ఉన్నటువంటి మూఢ నమ్మకాలతో పెనవేసుకొని ఇవి కేవలం 60 సంవత్సరాలు దాటినటువంటి వానప్రస్థీకులు మాత్రమే చేయాలి. 60 సంవత్సరాలు దాటిన తర్వాత శరీరం లోపల శక్తి ఉండదు, కంటి చూపు ఉండదు, వినికిడి శక్తి ఉండదు, ఇతరుల మీద ఆధారపడి నడవాల్సి వస్తుంది. ఆ సమయం లోపల నేనేం జ్ఞానం వింటాను? మనసు యొక్క శక్తి ఉండదు. ఈ 60 సంవత్సరాల లోపల మనస్సు లోపల పేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా నన్ను పట్టి పీడిస్తూ ఉంటాయి. 60 సంవత్సరాల లోపల నేనేం జ్ఞానం వింటాను? నేనేం యోగం చేస్తాను? నేనేం ధారణ చేస్తాను? నా గురించే, నా శరీరం గురించే ఆలోచించి శ్రద్ధ తీసుకోలేనటువంటి నేను వానప్రస్థ స్థితి వచ్చిన తర్వాత ఏం చేస్తాను కదా? కాబట్టి చాలామంది అంటూ ఉంటారు కాలం మారింది, రోజులు మారాయి అని. నిజంగానే కాలం మారింది, నిజంగానే రోజులు మారాయి. మన లోపల ఉన్నటువంటి మూఢనమ్మకాలన్నింటినీ కూడా జ్ఞానమైన, యోగమైన, ధారణ అయినా, సేవ అయినా, భక్తి అయినా, జ్ఞానమైన, వైరాగ్యమైన, శుద్ధ చింతన అయినా, శ్రేష్ఠ చింతన అయినా ఇవన్నీ 60 సంవత్సరాలు దాటిన తరువాత మనం చేయాల్సినటువంటివి కావు. చిన్నప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మనం వీటన్నింటినీ కూడా సాధించగలం. ఎందుకంటే చాలా వరకు మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీరం వరకే ఒక గ్రాఫ్ గీసుకొని, ఈ శరీరం వరకే ఒక సూచిక, ఒక దిక్సూచి వేసుకొని బస్ నేను శరీరం, ఈ శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి, మంచి వస్త్రాలు కావాలి, మంచి నిద్ర కావాలి, అన్నీ ఉన్నాయి కదా, అన్నీ సంపాదించాను కదా, అన్నీ సాధించాను కదా, ఇతరుల కంటే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ని లీడ్ చేస్తున్నాను కదా అని బస్ శరీరం వరకే గ్రాఫ్ గీసుకొని బతికేస్తూ ఉన్నాం. ఈ శరీరం వరకే గ్రాఫ్ గీసుకొని బతికేస్తూ ఉండడం వలన, శరీరమే నేను, నేనే శరీరమే అని అనుకోవడం వలన ఎంత ఋషికి సంస్కృతికి వారసులైనప్పటికీ లోపల ఈ సంస్కృతి బ్లడ్ చైన్స్ లోపల నిక్షిప్తమై ఉన్నప్పటికీ కూడా దాన్ని నేను కార్యోన్ముఖం చేయలేకపోతూ ఉన్నాను. ఏదైనా మనం ఒక విషయాన్ని విన్నాం, ఆలోచించాం, దాని గురించి శ్రద్ధ తీసుకున్నాం, దానిపైన పదును పెడుతున్నామంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు వాటిని నేను ఆచరించి చేయగలిగినటువంటి శక్తి వస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇంకొకటి, అన్నింటికంటే వీటన్నింటినీ మనం ఆలోచన చేయడం వలన అనపేక్షక, శుచిర్దక్ష, గత వ్యధ, వీటినన్నింటినీ మనం సాధించగలం అన్నమాట. ఎందుకంటే ఈరోజు మానవ జీవితం అంతా కూడా భౌతిక సంపద లోపల మనం మెండుగా ఉన్నప్పటికీ కూడా గత వ్యధ, జీవితం లోపల ఏదో ఒక వ్యధ, ఏదో ఒక బాధ, ఏదో ఒక చింతన, గతం లోపల నేను చేసినటువంటి పనులన్నీ కూడా నన్ను చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరి నుంచి ఏం ఆశించకుండా సంపూర్ణంగా భర్పూర్తతో మంచిగా గత వ్యధ నుంచి, అనేక రకాల పీడన నుంచి, బాధ నుంచి, శోకం నుంచి ఉండి కార్యోన్ముఖురాలనే ఈశ్వరుని పట్ల పరిపూర్ణమైనటువంటి నిస్వార్థమైనటువంటి భక్తి, ప్రేమ ఉంటే నా జీవితం లోపల శుద్ధమైన ప్రేమ, ఇవన్నీ మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి భక్తి లోపల విశదీకరించి పాల కడలి లోపల ఆ శేష పాన్పు పైన పడుకున్నటువంటి ఒక్కసారి విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని మనం ఒక్కసారి ఊహించుకుంటే ఏదో అతిశయమైనటువంటి, అందరూ సాధించగలిగినటువంటి ఆనందము ఏదో ఉంది. ఆ ఆనందము నేను కంపల్సరీగా తప్పకుండా నేను సంప్రాప్తించుకోగలను. చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా, వీళ్ళు మన పూర్వీకులు, వీళ్ళు మన కులదైవం. మరి కులదైవం అన్నప్పుడు నన్ను నేను ఎందుకు నిందించుకుంటున్నాను? నన్ను నేను ఎందుకు వాటన్నింటి నుంచి దూరం చేసుకుంటున్నాను? నా కులదైవం లోపల, దేవతల లోపల, విశేషమైనటువంటి వ్యక్తుల లోపల ఏదైతే ఉందో దాన్ని నేను ఎందుకు సొంతం చేసుకోలేకపోతూ ఉన్నాను? ఏదో స్థూలమైన వస్తువులను ఎందుకే సొంతం చేసుకుంటున్నాను?
శరీరం వరకు మాత్రమే గ్రాఫ్కిసుకొని ఎందుకు బ్రతుకుతూ ఉన్నాను కదా. అంటే చిన్న చిన్న విషయాలకే మనం దుఃఖపడటం, చిన్న చిన్న విషయాలకే మనం బాధపడటం, చిన్న చిన్న విషయాలకే అప్సెట్ అవ్వడం, చిన్న చిన్న విషయాలకే డిసప్పాయింట్ అవ్వడం, చిన్న చిన్న విషయాలకే లైఫ్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్, జీవితం ఇక నా యొక్క కంట్రోల్ లోపల లేదు, నేను ఏమాత్రం సంతోషంగా సుఖంగా ఉండడానికి నాకు మార్జిన్ లేదు, ఇటువంటివన్నీ ఈరోజు చిన్న చిన్న విషయాలకు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి పూర్వీకుల జీవితాన్ని మన జీవితాన్ని పరిశీలన చేసి చూస్తే ఈరోజు పూర్వీకుల కంటే కూడా మన దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా ఉంది, వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ అడ్వాన్స్మెంట్లో ఉన్నాం, వాళ్ళకంటే ఎక్కువ కూడా మనకి ఎక్కువ విశేషమైనటువంటి జ్ఞానం ఉంది, వాళ్ళు ఏం చదువుకున్నంతగా మనం ఇంకా ఎక్కువ చదువుకుంటూ ఉన్నాం. కానీ వాళ్ళు జీవించినటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, మనం జీవిస్తూ ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఒక్కసారి పరిశీలన చేసి చూస్తే ఎవరైనా సరే పూర్వీకులు జీవించినటువంటి జీవితమే గొప్ప జీవితం. వాళ్ళ జీవితంలో ఉన్నదేంటి, నా జీవితంలో లేనిదేంటి? వాళ్ళు ఎందుకని ఏ వస్తువు, ఏ సౌకర్యము, ఏ సదుపాయము ఏమీ లేకపోయినా ఎందుకంత హయ్యెస్ట్ లైఫ్ని ఎందుకు లీడ్ చేయగలిగారు? నేను ఎందుకు లీడ్ చేయలేకపోతున్నాను? కారణం ఏంటి? వాళ్ళు ఏ ఉన్నతమైనటువంటి సంస్కృతిని ఆధారంగా చేసుకొని జీవించారు, నేను ఎందుకని ఇటువంటి అధోగతి వైపుకి వెళ్తున్నాను? వాళ్ళ జీవితంలో కూడా సమస్యలు వచ్చాయి. చాలామంది అనుకుంటారు పూర్వీకులకు ఏం సమస్యలు లేవు, వాళ్ళకేం టెన్షన్స్ లేవు, వాళ్ళకేం హర్రీబర్రీ లైఫ్ కాదు, వాళ్ళేం మెట్రోపాలిటన్ సిటీస్ లోపల ఉండడం లేదు అని అనుకుంటారు. కానీ వాళ్ళకే సమస్యలు వచ్చాయి, వాళ్ళకి కరువు కాటకాలు వచ్చాయి, వాళ్ళకే దుఃఖం వచ్చింది, కానీ నాకు దుఃఖం వస్తుంది. ఎక్కడ తేడా కనిపిస్తుంది? వీటన్నింటినీ మనం ఒక్కసారి ఆలోచించాలి అంటే కంపల్సరీగా మొట్టమొదట నా కోసం నేను సమయాన్ని ఇచ్చుకోవటం, అంతర్ముఖి సదాసుఖి, అంతర్ముఖం లోపలికి వెళ్ళటం, సుఖానికి కావలసినటువంటి సాధనం అంతా కూడా బయట లేదు, నా లోపలే ఉంది. నా ఆలోచనని, నా దృష్టికోణాన్ని పరివర్తన చేసుకుంటే తప్పకుండా నా జీవితం మారుతుంది అనేటువంటి శుద్ధమైన శ్రేష్ఠ చింతన ద్వారా నన్ను నేను ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాను. అంటే చాలామంది కోరుకుని ఇదే కదా, జీవితంలో ఏం కావాలి అని ఎవరైనా అడిగితే ఏమంటాం? ఉన్నతి, ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కంటే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా హయ్యెస్ట్ స్టేజ్ లోపలికి వెళ్ళాలి. ఓకే, డెఫినెట్. కానీ స్థూలంగానూ హయ్యెస్ట్ స్టేజ్గా ఉండాలి, సూక్ష్మంగా మనస్సు పరంగా, బుద్ధిపరంగా, ఎమోషనల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా కూడా హయ్యెస్ట్ స్టేజ్ లోపల ఉండాలి. ఇదొక్క ఆలోచన జోడించి స్థూలంగా ఇప్పుడున్నటువంటి స్టేటస్ కంటే ఏ విధంగా హయ్యెస్ట్ స్టేటస్ లోపల ఉండాలి అని అనుకుంటున్నామో, సూక్ష్మంగా కూడా కనిపించినటువంటి దానికంటే కూడా హయ్యెస్ట్ స్టేజ్ లోపల ఉండాలి అనేటువంటి భావనకి మనం అంకురార్పణ చేయగలిగితే తప్పకుండా అవుతుంది. బట్ ఈ అమృతధార లోపల ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఓం శాంతి, ఓం శాంతి.